పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఆర్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఛానల్. సో నేను గత 2 వీక్స్ క్రితం ఒక 2 వీడియోలని అప్లోడ్ చేశాను కదా. సో చాలా మంచి ఆదరణ అనేది వచ్చింది. సో అలాగే ఎప్పుడు లేనటువంటి వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్కి మేము ఇచ్చేస్తాం. సో వాడు మీడియాను కూడా ఎలా వచ్చారంట. ఫస్ట్ టైం నాకు తెలిసిన వాళ్ళు అతి కష్టం మీద లోనికి వెళ్ళి అక్కడ ఎలా ప్యూరిఫై అవుతుందని స్టెప్ బై స్టెప్ మీకు నేను వివరించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఓ పక్కన వ్యూని మరో పక్కన మ్యాప్ను వివరిస్తూ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి 600 mm డయా MS పైప్ లైన్ ఉంది కదా బ్లూ కలర్లో. అది వచ్చేసరికి రివర్ కనెక్ట్ అయి ఉండిద్ది. ఆ రివర్ నుండి వచ్చిన వాటర్ ఇక్కడ మీకు ముందుగా ఫౌంటైన్లా వస్తుంది చూసారు, దాన్ని వచ్చేసరికి స్టీలింగ్ ఛాంబర్ అంటారు. ఆ మధ్యలో ఉన్న దాన్ని కెనాల్ అంటారు. ఆ కెనాల్కి బ్లాక్ కలర్లో ఒక రెక్టాంగిల్ రెడ్ కలర్లో ఏ అని కనెక్ట్ అయింది చూసారా ఒక హౌస్, దాని వచ్చేసరికి ఆలం రూమ్ అంటారు. ఆలం రూమ్ అంటే ఒక టైప్ ఆఫ్ క్లోరింగ్ ప్రాసెస్. అది వచ్చేసరికి వర్షాకాలంలోనే మాత్రమే ఉపయోగిస్తారు, ఎందుకంటే ఎక్కువ మురికి నీరు వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆలం కలిసిన వాటర్ మిక్సింగ్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఫ్లాస్ మిక్చర్ అని చూసారు, గ్రీన్ కలర్లో యారో మార్క్ పెట్టాను చూసారా, అది వచ్చేసరికి ఫ్లాస్ మిక్చర్. ఆ ఫ్లాస్ మిక్చర్ నుండి 500 mm డయా పైప్ లైన్ ఉంది చూసారు బ్లాక్ కలర్ లైన్ పక్కన, దాని నుండి ఒక ట్యాంక్లోకి వెళ్తుంది. ఆ ట్యాంక్ వచ్చేసరికి క్యారిఫైర్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఆ మధ్యలో చిన్న హోల్స్ ఉన్నాయి చూసారు, చిన్న చిన్న హోల్స్, ఆ మధ్యలో వెళ్తుంది ఆ పైప్ లైన్. ఆ మధ్యలో నుండి పైకి ఉన్న ఒక తేట నీరు మాత్రమే, మంచి నీరు మాత్రమే పక్కకు తీసుకొస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 50% వాటర్ అనేది ప్యూరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడే 50% వాటర్ అనేది చూసారా ఫ్రెండ్స్. ఆ మధ్యలో డర్టీ వాటర్కి ఈ మధ్యలో ఉన్న వాటర్కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడే 50% అనేది ప్యూరిఫికేషన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ క్యారిఫైర్లో బ్లూ కలర్లో ఒక బ్రిడ్జ్ లా ఉంది చూసారు, మీకు ముందు కనబడుతుంది బ్లూ కలర్లో ఒక బ్రిడ్జ్ లాగా. ఆ బ్రిడ్జ్ వచ్చేసరికి చుట్టూరు ఉన్నాను, ఇప్పుడు నేను నడుస్తున్నాను కదా, చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు కింద అట్టడుగు బాగాన తేటలాగా మురికి పేరుకుపోయి ఉంటుంది. ఆ ముద్ద అంతా పేరుకుపోయిన దాన్ని పైకి లాగి సజ్జవాల ద్వారా బయటికి డ్రైనేజీకి పంపించేస్తూ ఉంటుంది. అందుకు దీన్ని ఉపయోగిస్తారు. పర్ డేకి ఒక్కసారి కానీ మురికి ఎక్కువ ఉంటే 2 సార్లు ఉపయోగిస్తారు ఈ బ్రిడ్జ్ని. ఫ్రెండ్స్, ఆ క్యారిఫైర్లో 50% అనేది వాటర్ ప్యూరిఫై అయిపోతుంది కదా, మిగతా 50% అనేది మెయిన్ హౌస్లో ప్యూరిఫికేషన్ అనేది అనమాట. అయితే అటో సగం ఇటో సగం, అంటే రైట్కి సగం లెఫ్ట్కి సగం వాటర్ అనేది డివైడ్ అవుతుంది. సో 2 కంపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి హౌస్లో వచ్చేసరికి. మెయిన్ హౌస్లో ఆ కంపార్ట్మెంట్లో బెడ్స్ అనేవి ఉంటాయి. బెడ్స్ ఇక్కడ వచ్చేసరికి 6 బెడ్స్ ఉన్నాయి. ఆ 6 బెడ్స్లో వాటర్ నిండా పడుతుంది. తర్వాత కూడా పంపిస్తారు వాటర్ అనేది. అంటే వాటర్ని పైన కూడా స్టోర్ చేసుకుని బెడ్ వాష్ అప్పుడు ఆ వాటర్ని డౌన్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు వాటర్ బెడ్స్ అనేది పక్కన చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బెడ్ వాష్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దాంట్లో వాటర్ బ్లోయింగ్ అనేది ఇస్తాం. వాటర్ బ్లోయింగ్ అంటే ఒక పెద్ద మోటార్, బ్లోయర్ మోటార్ అనేది ఉంటుంది అన్ని బెడ్స్కి ఒక్కొక్క వాల్వ్ ఉంటుంది. మనం ఏ బెడ్ అయితే వాష్ చేయాలనుకుంటున్నామో లైన్ బై లైన్ చేయాలి, ఎలా పడితే అలా చేయకూడదు. వాటర్ బ్లోయింగ్ అని ఇచ్చినప్పుడు అందులో ఉన్న మురికి తేట మొత్తం పైకి వచ్చేస్తుంది. దాన్ని సజ్జవాల ద్వారా బయట పంపించేస్తాం. ఫ్రెండ్స్, మీకు పక్కన మ్యాప్లో బెడ్స్ అనే కనపడుతుందిగా, బెడ్ నెంబర్ 1, 2, 3 అని కలర్గా మార్క్ చేశాను. అవే బెడ్స్ అంటే బెడ్స్ ఇమేజ్ కూడా మీకు ముందు చూపించాను కదా. ఆ బెడ్స్ని లైన్గా క్లీనప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మనం పైన ముందుగా వాటర్ అనేది స్టోర్ చేసుకున్నాంగా ఫ్రెండ్స్, పైన ఆ వాటర్ని కూడా కిందకి డిశ్చార్జ్ చేసుకుని దాన్ని కూడా క్లీనప్ చేసుకుంటాం. క్లీన్ అయిపోతుంది ఈ బెడ్ వాష్లోనే. నెక్స్ట్ ఈ బెడ్ వాష్లో క్లీన్ అయిన వాటర్ని టెస్టింగ్ చేస్తారు. సో టెస్టింగ్ అనేది ఎలా చేస్తారంటే పూర్తిగా 100% ప్యూర్ అయిన వాటర్ని ప్లస్ ఇక్కడ ప్యూర్ అయిన వాటర్ని టెస్ట్ చేసి తర్వాతే సప్లై చేస్తారు హౌసెస్కి.
మీకు పక్కన ఇమేజ్లో 99% ప్యూర్ అయిన వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది మనం తాగొచ్చు, కాకపోతే క్లోరిన్ ప్రాసెస్ అయిన తర్వాత బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న సూక్ష్మ క్రిములు అనేవి ఉంటాయి, మన కంటికి కనపడవు, కాకపోతే అందులో ఉంటాయి. కాబట్టి క్లోరిన్ ప్రాసెస్ కొద్దిగా యాడ్ చేస్తారు, తర్వాత అవి చనిపోతాయి. సో దాని ద్వారా ఇంకా క్లీన్ అయిన తర్వాత హౌసెస్ అనేది సప్లై చేస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ పక్కన కనిపిస్తుంది కదా, అది క్లోరిన్ ప్రాసెస్ రూము. సో క్లోరిన్ యాడ్ చేస్తారని చెప్పా కదా మీకు, ఆ 1 పాయింట్ని కూడా క్రిములను చంపడానికి. సో ఇదే క్లోరిన్ రూము. సో అలాగే ఫ్రెండ్స్ పక్కన ఇమేజెస్లో మీకు మొక్కల పక్కన ఒకటి డ్రైనేజెస్ లా కనపడుతున్నాయి కదా, ఒక టైప్ ఆఫ్ డ్రైనేజెసే. ఎందుకంటే ప్లాంట్లో వేస్టేజ్ అంతా దాని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ప్లాంట్లో మొత్తం మురికి అవన్నీ ఉంటుంది కదా, దాని ద్వారా బయటికి పంపించేస్తారు. ఈ వేస్టేజ్ అంతా పక్కన కనిపిస్తున్న సజ్జవాల ద్వారా బయటికి పంపించారు. సో ఫ్రెండ్స్ క్లోరిన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత హౌసెస్ అనేదికి సప్లై చేస్తారు. ఇక్కడ వాటర్ అనేది గ్రావిటీ ద్వారా పంపించవచ్చు, మరి పంప్స్ ద్వారా కూడా పంపించవచ్చు. ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది కాబట్టి. కొన్ని ప్లాంట్లకి అయితే మోటార్స్ ద్వారా పంపిస్తారు, కొన్ని ప్లాంట్లకి అయితే గ్రావిటీ ద్వారా పంపిస్తారు. అది డిపెండ్ అయ్యేది ఆ ప్లాంట్ ఎక్కడ ఉందనేది, ఆ ప్లేస్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ ప్లాంట్ మొత్తం మీకు వివరించాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఇలాంటి ముందు మీకు మంచి ప్లాంట్లు చూపించడానికి మాకు కొంచెం బూస్టింగ్ అనేది కావాలి కదా సబ్స్క్రైబర్ ద్వారా. సో మర్చిపోకండి ఫ్రెండ్స్.